2025 మే 7వ తేదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన రోజు. దానికి కొద్ది రోజుల ముందు డర్టీ డ్రాగన్ భారత్ లక్ష్యంగా పాకిస్తాన్కు PL-15 క్షిపణులు ఇచ్చింది. పాకిస్తాన్ భుజంపై నుంచి భారత్ను కాల్చడమే డ్రాగన్ ప్లాన్. అది జరిగి ఏడాది గడిచింది. కానీ భారత్ మాత్రం ఆ రోజు జరిగిన దాన్ని మర్చిపోలేదు. పాకిస్తాన్ను అడ్డుపెట్టుకొని చైనా ఆడిన డర్టీ గేమ్కు అదే రీతిలో బదులివ్వాలని డిసైడ్ అయింది. చైనాకు దాని అడ్డాలోనే చెక్ పెట్టేలా బ్రహ్మోస్ మిసైళ్లను రంగంలోకి దించాలి అనుకుంది. ఫిలిప్పీన్స్కు ఇచ్చినట్లే దక్షిణ చైనా ప్రాంత దేశాలన్నింటికీ భారత బ్రహ్మాస్త్రాలను అందించాలి అనుకుంది. మరో దక్షిణ చైనా సముద్ర దేశానికి భారత బ్రహ్మాస్త్రం చేరబోతోంది. అందుకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన మే 7వ తేదీ వేదిక కాబోతోంది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. లో ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ను నిలువునా వణికించిన దృశ్యాలే ఇవి. నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ను ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థలను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలో $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే 2 మిసైళ్లను ప్రయోగించవచ్చు. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు, దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టే వ్యూహంలో ఇది తొలి అడుగు మాత్రమే. ఫిలిప్పీన్స్ కు క్షిపణులు అందించిన అదే ఏడాదే డ్రాగన్ దిమ్మ తిరిగిపోయే మరో వ్యూహం అమలు చేసింది భారత్. ఆ వ్యూహం మరేదో కాదు, ఫిలిప్పీన్స్ కు ఇచ్చినట్లే దక్షిణ చైనా సముద్ర తీరాన్ని పంచుకునే ఇతర దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను అందివ్వడం. వియత్నాం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా బాధిత దేశాల్లో ఇది కూడా ఒకటి. 2024 ఆగస్టులో ఆ దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ భారత్లో పర్యటించారు. ఈ పర్యటన లక్ష్యం దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ నుంచి సాయం పొందడమే. భారత్, వియత్నాం మధ్య శతాబ్దాల చారిత్రక నాగరికత సంబంధాలు ఉన్నాయి. అవి 2018 తర్వాత మరింత బలపడ్డాయి. అందుకు కారణం డ్రాగన్ కంట్రీ చైనానే. సౌత్ చైనా సముద్రంలో తమను తీవ్రంగా వేధిస్తున్న చైనాకు భారత్ మాత్రమే చెక్ పెట్టగలదని వియత్నాం నమ్మింది. రక్షణ రంగంలో మోడీ సర్కార్ సహకారాన్ని కోరుకుంటున్నామని ఆ దేశం పదే పదే చెబుతోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా తనదని చైనా వాదిస్తోండగా తీర దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలోని అపార చమురు, సహజ వాయు నిక్షేపాలను వెలికి తీయడం కోసం భారత్ పెట్టుబడులు పెట్టాలని 2018లో వియత్నాం ఆహ్వానించింది. అప్పటి నుంచి ఇండియా, వియత్నాం అధినేతలు కలుస్తున్నారంటేనే బీజింగ్లో వణుకు మొదలవుతోంది. ఇప్పుడు ఆ బంధం మరింతగా బలపడబోతోంది. 2024లో ఫిలిప్పీన్స్ భారత బ్రహ్మాస్త్రం అందిన అదే సమయంలో వియత్నాంకు డెడ్లీ బ్రహ్మోస్ విక్రయాలకు రంగం సిద్ధమైంది. ఇటీవల వియత్నాం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన టోలాం తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ను ఎంచుకోవడానికి రీజన్ బ్రహ్మోస్ ఒప్పందమే అని నివేదికలు చెప్తున్నాయి. సుమారు 5,800 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఇటీవలి కాలంలో వియత్నాం చేపట్టిన అతిపెద్ద రక్షణ కొనుగోళ్లలో ఒకటిగా నిలవనుంది. వియత్నాం అధ్యక్షుడు మే 5 నుంచి 7 వరకు భారత్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన చివరి రోజే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన రోజే బిగ్ డీల్పై ఇరు దేశాలు సైన్ చేస్తాయన్నమాట. గతేడాది ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు ఏం చేశాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయానికి గుర్తుగా ఈ ఒప్పందం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చైనాకు కూడా ఒక స్పష్టమైన సందేశం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు PL-15 క్షిపణులు ఇచ్చింది బీజింగ్. ఇప్పుడు అదే సమయంలో వియత్నాంకు బ్రహ్మోస్ ఇవ్వడం ద్వారా చైనాకు చెక్ పెడుతున్నారు.